శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, హిందూ దేవుళ్ళ పైన రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అసలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? ఆ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా? ఇక్కడ అంటే మనకి ఒకటండి, హిందూ మతంలో ఉండే గొప్పతనం ఏంటంటే మనం దేవుళ్ళని తిడతాం, దేవుళ్ళని పొగుడుతాం. దేవుళ్ళు మనవాళ్ళు. మీకు కోపం వచ్చిందనుకోండి, వినాయకుడిని బాగా తిడతారు ఇంట్లో. మీకు ఏదైనా పని అంటే యూ విల్ ఫీల్ దట్ హీఈస్ యువర్ సన్. అవునా? ఆంజనేయుడు అంటే మనకు ఒక శక్తి కావాలనుకోండి, ఆంజనేయుడిని రాలేదనుకోండి, ఆంజనేయుడిని తిడతాం మనం. ఏ దేవుడినైనా మనం తిడతాం, మనకు అది హక్కు అన్నమాట. అంటే దేవుడు మనవాడు. హిందువులు ఓన్ చేసుకుంటారు, అందుకే దేవుళ్ళ మీద వ్యాఖ్యలు ఎక్కువ చేస్తాం మనం. అంటే దేవుడికి మనకి భేదం ఉండదు. అది భక్తిలో అదొక రకం అన్నమాట. మనకి నవవిధ భక్తులు చెప్తారు, నవవిధ భక్తుల్లో ఇదొక మార్గం. అలాగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో అంటే ఆయన జనరలైజ్ చేసి మాట్లాడారు. మీరు కనుక చూస్తే కనుక అయితే ఆయన చెప్పింది ఏంటి, మనకెంత 30,000 కోట్ల దేవుళ్ళు ఉన్నారా అని అడిగాడు ఆయన. మామూలుగా హిందూ దేవుళ్ళు దేవతలు కలిపి 33,000 కోట్లు అంటారు, మనకు తెలియదు. మనం ఎప్పుడు కౌంట్ చేయం. మనకి నచ్చింది అనుకోండి, ఇవాళ వినాయకుడి దగ్గరికి వెళ్తాం, లేదు రేపు ఆంజనేయుడి దగ్గరికి వెళ్తాం, ఎల్లుండి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం. మీ పూజ గదిలో అన్ని విగ్రహాలు ఉంటాయి ఆల్మోస్ట్. అంటే మనకి బేసిక్ విగ్రహాలు ఏంటి, ఒక వినాయకుడు, ఒక లక్ష్మీదేవి, ఒక సరస్వతి, ఒక గౌరీదేవి. శివుడు పెడితే మొత్తం సకుటుంబంగా పెడతాం, లేకపోతే శివుడిని పెట్టాం, వెంకటేశ్వర స్వామిని పెడతాం, లలితని పెడతాం. అట్లా మనకి ఒక లెక్క ఉంటుంది. తర్వాత సాయిబాబాని కూడా పెడతాం మనం, షిరిడి సాయిబాబా. కొన్ని లెక్కలు ఉంటాయి మనకి. అందుకని ఆయన ఏమన్నారు, ఒకళ్ళు ఆంజనేయుని పూజిస్తారు, అంటే పెళ్ళి కాకపోతే ఆంజనేయ స్వామిని పూజిస్తారు. మనకి ఇద్దరు భార్యలు ఉన్న దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళని పూజిస్తారు. మనకి పోచమ్మ ఉంది, మైసమ్మ ఉంది, ఇట్లా రకరకాల గ్రామ దేవతలు ఉంటారు. వాళ్ళకి కళ్ళు పోస్తాము, కోడిని కోస్తాము అన్నారు. నిజమే కదా, కొంతమందికి అవి చేస్తారు. ఇప్పుడు మేకపోతునిస్తారు, లేకపోతే దాన్ని ఏమంటారు, ఎద్దు కాకుండా ఇంకోటి ఏంటి, గేదెలో ఇంకోటి ఏంటి, దున్నపోతును కూడా బలిచ్చేవాళ్ళు ఉంటారు, రకరకాలు. అంటే ఇక్కడ బలి గురించి నేను మాట్లాడను, కానీ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విధానం ఉంటుంది. అది ఆయన చెప్తూ, ఇక్కడ దేవుళ్ళలోనే అందరూ కూడా ఒక దేవుడిని పూజించరు, వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారం పూజిస్తారు. ఇక్కడే ఒక ఏకీభావం ఉండదు. అలాంటిది కాంగ్రెస్ కూడా అదే రకంగాను. కాంగ్రెస్లో వివిధ రకాల వాళ్ళు ఉంటారు, వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి అన్నారు ఆయన. మేబీ ఆ పోలిక తప్పు కావచ్చు. అంటే దేవుళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీతో పోల్చడం అనేది సబబు కాదు, కానీ ఈ రకంగా మాట్లాడటం మాత్రం అందులో నెగిటివిటీ మీరు చూడక్కర్లా. అంటే దేవుళ్ళు అనేవాళ్ళు మనకి ఇంతమంది ఉన్నారు, ఎవరికి మనసుకు నచ్చినట్టు వాళ్ళు పూజిస్తారు. వాళ్ళకి ఆ టైంకి ఎవరిని ఇష్టపడితే వాళ్ళు, ఇప్పుడు మనకు సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం వినాయకుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం సూర్యుడు. అది చెప్పాడు ఆయన. సో చెప్పిన విధానం తప్పు కాదు, ఆ పోలిక చెప్పడం తప్పని మాత్రం నాకు అనిపించింది. సో ఏదైనా కూడా ఒకటండి, మనం హిందూ దేవుళ్ళ గురించి కానీ లేకపోతే హిందూ మతానికి సంబంధించి కానీ వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకి నచ్చింది కాబట్టి నేను ఇలా మాట్లాడతానని పబ్లిక్లో, అందులో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయన అలా మాట్లాడడం అనేది చాలామందికి రుచించలేదు. అది వాళ్ళ ఇష్టాలు, నేను దాని గురించి ఏం చెప్పను. కానీ ఆయన కొంచెం ఆలోచించుకుని మాట్లాడాలి. ఈ మధ్యన కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు చూసారంటే గత 3 రోజులుగా ఆయన మాట ఫుట్బాల్ వెళ్ళినంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. కాబట్టి కొంచెం ఆలోచించుకుంటే బాగుంది. ఆయన వెళ్ళే విధానం బాగుంది, కానీ కొంచెం మాట్లాడే విధానంలో కొంచెం స్పీడ్ తగ్గితే బాగుంటుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.